అసలు వాడికి ఏం అర్థమైంది? నీ దేవుని గురించి వాడికి వచ్చినటువంటి అవగాహన ఏంటిది? ఒక ప్రత్యక్షత ఉండాలి ప్రతి ఒక్కరికి. ఆమె హల్లెలూయా. ఒక దర్శనం ఉండాలి. ఆమె ఒక మంట ఉండాలి. ఆమె నేను ఈరోజు ప్రభు కొరకు ఇక్కడ కూర్చుంటాను. ఆమె ఈరోజు ప్రభు మాట్లాడకపోతే నేను వెళ్ళను. ఆమె హల్లెలూయా. ఈరోజు ఈ అద్భుతం చూడకుండా నేను వెళ్ళను. ఆమె హల్లెలూయా. ఈ ఆశ్చర్య కార్యం నా కుటుంబంలో ఈరోజు జరగకపోతే నేను పండుకోను. ఆమె హల్లెలూయా. ఈరోజు ఈ అద్భుతం ఒకవేళ నేను ఈ దూతం ఈరోజు చూడకపోతే ఈరోజు వాడతాను. ఆమె ఈరోజు అన్నం తినడామే, ఈరోజు పడుకోనామే. మంట ఉండాలి నీ లోపల. హల్లెలూయా హల్లెలూయా. షేకి బాబాలకి షేక్ అవ్వదు. ఊకే దర్శనం ఉండాలి. ఆమె ఆమె ఏముండాలి నీ లోపల? మంచి దర్శనం ఉండాలి నీ లోపల. మంట ఉండాలి నీ లోపల. నా ప్రభువుని నేను కలుసుకుంటాను అనేటటువంటి ఒక ఆతృత ఉండాలి నీ లోపల. నా ప్రభువుని కలుసుకోబోతున్నాను ఈరోజు. ఆమె హల్లెలూయా.